హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు మన యూట్యూబ్ వీడియోస్కి మిడ్ రోల్ యాడ్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూపిస్తాను. అసలు మిడ్ రోల్ యాడ్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మనం చేసే వీడియోస్ 10 minutes కంటే లాంగ్ ఉన్నట్లయితే ఆ వీడియోస్లో మనం 2 లేదా 3 అంతకంటే ఎక్కువ యాడ్స్ని మనం పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవాలి అంటే మిడ్ రోల్ యాడ్స్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఒక 10 minutes వీడియో చేశాను. నేను ఈ వీడియోని 11 minutes చేశాను. సో ఇది మిడ్ రోల్ యాడ్స్ పెట్టుకోవటానికి, అంటే ఇక్కడ ఒక యాడ్, ఇక్కడ ఒక యాడ్, ఇక్కడ ఒక యాడ్, అట్లా నాకు నచ్చిన యాడ్లు పెట్టుకుంటా. ఒక 5 పెట్టుకోవాలన్నా నేను పెట్టుకుంటా. అలా యాడ్స్ పెట్టుకొని ఎక్కువ యాడ్స్ వస్తే ఏమవుతుంది, ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అలా చేసుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే, మీరు వీడియో మేనేజర్లోకి వచ్చి ఎడిట్ అని క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్స్లోకి వచ్చేస్తే మానిటైజేషన్ అని ఉంటుంది. ఇక్కడ 10 minutes కంటే లాంగ్ వీడియోకి ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ బ్రేక్స్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే బిఫోర్ వీడియో, ఆఫ్టర్ వీడియో యాడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఆ తర్వాత మీరు ఈ పాయింట్ని ఎక్కడికి జరపాలనుకుంటే అక్కడికి జరపండి. సపోజ్ 3 minutes 50 seconds దగ్గర ఎగ్జాక్ట్గా మీరు ఇంకొక యాడ్ పెట్టాలి అనుకున్నట్లయితే 3 minutes 50 seconds దగ్గరికి దీన్ని జరిపేసి ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి జరిపేసి అక్కడ ఇన్సర్ట్ యాడ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే అక్కడ ఒక యాడ్ వస్తుంది. అలాగే దీన్ని కొంచెం పక్కకు జరిపి ఇక్కడ ఇంకొక యాడ్ రావాలి అనుకుంటే 6 minutes 38 seconds దగ్గర ఇంకొక యాడ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొంచెం పక్కకు జరిపి ఇంకొక యాడ్, ఇన్సర్ట్ యాడ్ అంటే ఇన్సర్ట్ యాడ్ అవుతుంది. ఇలా సపోజ్ ఇట్లా ఎన్ని యాడ్స్ అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఎక్కువ యాడ్స్ పెట్టకండి, ఎందుకంటే చూసే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది. సింపుల్గా ఒక 2 మధ్యలో పెట్టుకోండి. స్టార్టింగ్లో ఒకటి, ఎండింగ్లో ఒకటి ఉంటుంది, బాగుంటుంది. అలా పెట్టుకొని మీరు చేసుకున్నట్లయితే ఎక్కువ యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఎక్కువ యాడ్స్ డిస్ప్లే అయితే ఆటోమేటిక్గా మనకి రెవెన్యూ కూడా ఎక్కువ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ 10 minutes కంటే ఎక్కువ టైం లెంత్ ఉన్న వీడియోస్కి మాత్రమే వర్తిస్తుంది, అందుకంటే తక్కువ ఉన్న వాటికి మాత్రం రాదు. సో ఇలా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద వీడియోలు చేయొద్దు, అస్సలు బాగోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేశాను, యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా అనే వీడియో చేశాను. ఇది చూసుకున్నట్టయితే 9 minutes 27 seconds ఏమో ఉంటుంది ఈ వీడియో. నేను చెయ్యాలి అనుకుంటే దీన్ని ఇంకో 30 seconds సుత్తి చెప్పి 10 minutes చేయగలను. 10 minutes చేసేసి నేను ఇక్కడ మిడ్ రోల్ యాడ్స్ ఇంకో 4-5 పెట్టుకోవచ్చు. కానీ నేను అలా ఎందుకు చేయలేదంటే, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అనేది బిగినర్స్ కోసం, కొత్త వాళ్ళ కోసం వాళ్ళు ఒక ఫ్లోలోనే చెప్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి నేను ఈ వీడియోని కావాలనే తగ్గించి పెట్టాను. సో మీరు కూడా అర్థం చేసుకోండి, ఇంపార్టెంట్ వీడియోస్కి అయితే మాత్రం అసలు పెట్టద్దు. మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఛానల్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో పర్లేదు అనుకున్న వీడియోస్కి మాత్రమే ఈ మిడ్ రోల్ యాడ్స్ అనేవి యూజ్ చేసుకోండి, మరీ ఎక్కువ పెట్టమాకండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇటువంటి వీడియోలు మరెన్నో చూడాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.